కాంగ్రెస్ నాయకులు మరియు ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో జంతర్ మంతర్ ధర్నా చౌక్లో బీసీ రిజర్వేషన్ గురించి ధర్నా చేస్తున్నారు. బీసీలకి 42% రిజర్వేషన్ కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలని వాళ్ళు ధర్నా చేస్తున్నారు. నేను కాంగ్రెస్ వాళ్ళకి ధన్యవాదం చెప్తున్నా. మా గురించి మీరు ఫైట్ చేస్తున్నారు, బీసీల గురించి ఫైట్ చేస్తున్నారు. కానీ అదే 42%లో ముస్లిం వాళ్ళకి 10% ఎందుకు ఇస్తున్నారు రిజర్వేషన్ అడుగుతున్నా. ముస్లిం వాళ్ళు బీసీయా? ముస్లిం అంటే మైనారిటీ కదా. ఆల్రెడీ తెలంగాణలో మైనారిటీకి చాలా బెనిఫిట్ ఇస్తున్నారు కదా. మైనారిటీ రిజర్వేషన్ కూడా ఉన్నది కదా. మళ్ళా మా బీసీ కోటాలో వాళ్ళకి 10% ఎందుకు ఇవాళ మేము అడుగుతున్నాం. ఆల్రెడీ కేంద్రం 28% బీసీ రిజర్వేషన్ ఇస్తుంది. మీరు ఇచ్చేది ఏంది 5% కదా. మళ్ళా ఈ షోపుటప్ ఈ యుద్ధం ఎందుకు మా బీసీ కోటాలో 10% ముస్లిం వాళ్ళకి ఇస్తున్నారు మీరు? ఇవాళ బండి సంజయ్ గారు ఒక స్టేట్మెంట్ చూస్తున్నా. మీరు వాస్తవం బీసీల గురించే మీరు ఫైట్ చేయండి. 42% మేము బీసీలకి ఇస్తాము, 10% ముస్లిం వాళ్ళకి ఇయ్యమని మీరు ఫైట్ చేస్తే మేము కూడా సహకారం చేస్తాం కదా అని ఒక కేంద్ర మంత్రి, చిన్న వ్యక్తి కాదు, ఒక కేంద్ర మంత్రి అన్నాడు కదా. మీరు వన్ సైడ్గా బీసీల గురించి ఫైట్ చేయండి, మేము కూడా సహకారం చేస్తామని కేంద్ర మంత్రి అన్నాడు కదా. మీరు డిక్లరేషన్ చేయండి. ఢిల్లీలో ఇవాళ నేషనల్ మీడియా, మన తెలంగాణ మీడియా కూడా ఉన్నది కదా. మేము ముస్లిం వాళ్ళకి 10% రిజర్వేషన్ బీసీ కోటా నుంచి ఇయ్యము, టోటల్ 42% బీసీలకి ఇస్తామని ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. అప్పుడు మేము కూడా ఇమీడియట్గా మేము కూడా ఢిల్లీ వస్తాం. మీ ఎంబడే మేము కూడా ధర్నా చౌక్లో కూర్చుంటాం. కానీ మా 42% అంటే 42% బీసీలకి రిజర్వేషన్ ఇస్తానని మీరు డిక్లరేషన్ చేసిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయినారు అందరు బీసీ వాళ్ళు. కానీ దాంట్లోనే 10% ముస్లిం వాళ్ళకి ఇస్తారని మీరు డిక్లరేషన్ చేస్తారు కదా, అది తప్పు పని చేస్తున్నారు. మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మా బీసీ కోటా 42% మీరు ఇస్తున్నారు కదా, మంచిదే, ఫైట్ చేయండి దాని గురించి. కానీ దాంట్లోకి 10% ముస్లిం వాళ్ళకి ఇస్తున్నాడు, అది మేము ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయము. మీరు మా బీసీల గురించి ఫైట్ చేయడానికి ఢిల్లీ పోయినారా, లేక ఆ ముస్లిం వాళ్ళకి 10% బీసీ రిజర్వేషన్ ఇస్తాం దాని గురించి మీరు ఫైట్ చేస్తున్నారా? దాన్ని కూడా మీరు డిక్లరేషన్ చేయండి, క్లారిటీ ఇవ్వండి. జనాలు మా బీసీలు కొద్దిగా అయోమయంలో ఉన్నారు. అసలు ఈ బీసీ రిజర్వేషన్ దేని గురించి చేస్తున్నారు, దేని గురించి ఫైట్ చేస్తున్నారు, కొద్ది అది డిక్లరేషన్ చేస్తే చాలా బాగుంటుందని మా రేవంత్ రెడ్డి గారికి నా ఒక నివేదిక. ఈనాడు మేము మొదలుపెట్టిన ఓబీసీ రిజర్వేషన్ల పెంపును 42% ఎట్లయినా అడ్డుకోవాలి అని బీసీ ద్రోహులుగా ఉన్న బీజేపీ ఈరోజు ముస్లింలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఇస్తున్నారని ఒక వితండవాదం చేస్తున్నారు. మేము పంపించిన బిల్లులోను మీరు చూడండి, ఎక్కడైనా ఏదైనా మతానికో ఏదైనా కులానికో ప్రత్యేకమైన రిజర్వేషన్ ఉన్నదా? స్థానిక సంస్థల్లో 42% ఎన్ బ్లాక్గా ఎస్సీ రిజర్వేషన్లు కానీ, ఎస్టీ రిజర్వేషన్లు కానీ, ఓబీసీ రిజర్వేషన్లు కానీ ఎన్ బ్లాక్గా కేటాయించడం జరుగుద్ది. కులాలు ఉపకులాల పేరు మీద రిజర్వేషన్లు ఎక్కడా లేవు, ఇప్పటి వరకు అమలు జరగలేదు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు ఎన్ బ్లాక్గా వాళ్ళ జనాభా దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేయడం, ఓబీసీలకు గతంలో చంద్రశేఖరరావు గారు మేము 34% ఇస్తే ఆయన 23%కి తగ్గించి కుదించి ఎన్ బ్లాక్గా 23% రిజర్వేషన్లు అమలు చేశాడు. ఈరోజు యాజ్ ఇట్ ఈజ్గా 42% ఎన్ బ్లాక్ రిజర్వేషన్లు ఇవ్వాలి ఓబీసీలకు అని మాత్రమే చట్టంలో ఉంది. కానీ దురదృష్టవశాత్తు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు వారు చట్టాన్ని చదివినరా చదవలేదా, లేకపోతే రాజకీయ ప్రేరేపితమైన ఆలోచనలతోని చదవకుండానే కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నారా నాకు తెలీదు. ఈరోజు మీరు ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తున్నారు కాబట్టి మేము 42% అడ్డుకుంటున్నాము అని వితండవాదం చేస్తున్నారు. అందుకే నేను సూటిగా అడిగిన, 2017లో రాజస్థాన్ నుంచి ఒక అబ్దుల్ సత్తార్ అని యూపీఎస్సీలో ఒక వెనుకబడిన ముస్లిం జాతి అయిన ఓబీసీ రిజర్వేషన్లో ఐఏఎస్ సాధించిండు. అదేవిధంగా 1971 నుంచి నూర్ భాష కానీ, దూదేకుల కానీ, ఇతర వివిధ వృత్తులను చేపట్టే ముస్లింలకు చట్టంలోనే రిజర్వేషన్లు ఉన్నాయి. ఆ రిజర్వేషన్లు మహారాష్ట్రలో ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయంలో మహారాష్ట్రలో ఉన్నాయి,
నరేంద్ర మోడీ జన్మించిన గుజరాత్లో ఉన్నాయి, నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. మీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉండి, మీరే కేంద్రంలో ఉండి, మీరు మహారాష్ట్రలో ఓబీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు అనుమతిస్తారు, గుజరాత్లో ఓబీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు అనుమతిస్తారు, ఉత్తరప్రదేశ్ ఓబీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు అనుమతిస్తారు. నరేంద్ర మోడీ గారు ఒక అడుగు ముందుకేసి ఆయన ఇంటర్వ్యూలోనే చెప్పాడు, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత గుజరాత్లో రిజర్వేషన్లు పెంచడమే కాదు ముస్లింలకు బీసీ రిజర్వేషన్లు ఇచ్చిన నేను అని నరేంద్ర మోడీ గారు స్వయంగా చెప్పారు. ఇంత స్పష్టంగా వెనుకబాటు ప్రాతిపదికన సామాజిక ఆర్థిక వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్లు నిర్ణయింపబడతాయి, మతాల ప్రాతిపదికన రిజర్వేషన్లు రాజ్యాంగంలోనే లేదు, మేము అలాంటి రిజర్వేషన్లు చేయలేదు అని మేము చెప్తుంటే లేదు 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 మీరు ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తున్నాం కాబట్టి మేము అడ్డుకుంటున్నాం అంటారు. ఓబీసీలు అంత అమాయకులేం కాదు, వాళ్ళు చట్టం చదువుకురు, వాళ్ళు జడ్జులైనరు, వాళ్ళు న్యాయవాదులైనరు, వాళ్ళకు సామాజిక స్పృహ ఉన్నది. ఈ ఓబీసీ రిజర్వేషన్లు పెంచాలనుకున్న ప్రతి ఒక్కరికి, సామాజిక చైతన్యం కలిగిన ప్రతి వాళ్ళు బీజేపీ ఏ విధంగా ఓబీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడానికి ముస్లిం రిజర్వేషన్లను అడ్డం పెట్టుకుంటారు. ఇది బీజేపీ అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నం. ఇక బీఆర్ఎస్ సికండి పాత్ర పోషిస్తుంది. ఎట్లయినా కాంగ్రెస్ని దెబ్బతీయాలి కాబట్టి మేము బీజేపీతోనే అంటగాగుతాము, మేము కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఏ మంచికి సహకరించము, విధ్వంసపూరితంగా వ్యవహరిస్తున్న బీజేపీకి మేము అండగా నిలబడతామని బీఆర్ఎస్ తయారైంది. సెకండ్ పాత్ర పోషిస్తుంది ఈరోజు బీఆర్ఎస్. ఎందుకు బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న తప్పిదాలను ప్రశ్నించడం లేదు? ఎందుకు నిన్న ధర్నాలో బీఆర్ఎస్కు సంబంధించిన రాజ్యసభ సభ్యులు పాల్గొనలేదు? ఇక్కడికి రాకపోను మేము చేసిన ధర్నాను అవహేళన చేస్తారు.